తులసి తీసుకురండి. వస్తున్నాం అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. వదినా, అమ్మా, ఏంటి స్వీట్స్ హడావిడి? అరే జ్యోతి, నీకింకా చెప్పలేదు కదా, రేపు లక్ష్మీ సీమంతం. అవునా? అవునరా, మనమందరం వెళ్తున్నాం. అవును, అత్తయ్య గారే సీమంతం జరిపించబోతున్నారు. అమ్మా, లక్ష్మి ఒక ఇంటికి కోడలైన తర్వాత కూడా మేనత్తగా నీ ప్రేమ చూపిస్తున్నావు. గ్రేట్ అమ్మా. జ్యోతి, లక్ష్మి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలిరా. ఇలాంటి సందర్భాల్లోనే మన ప్రేమేంటో, ఒకరిని మనం ఎంత అభిమానిస్తున్నామో తెలుస్తుంది. మన కుటుంబం మొత్తం వెళ్ళి లక్ష్మిని ఆశీర్వదిస్తే తను చాలా సంతోషిస్తుందిరా. అత్తయ్య గారు, లక్ష్మి విషయంలో మీ ప్రేమ చూస్తుంటే అమ్మ ప్రేమలా కనిపిస్తుంది. ఈ విషయంలో లక్ష్మి చాలా అదృష్టవంతురాలత్తయ్య గారు. లక్ష్మి లక్ష్మి అని పదే పదే చెప్తూ మీ ప్రేమ చాటుకుంటున్నట్టుగా లేదు, జ్యోతి ప్రేమని గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ఝాన్సీ. అవును రేవతి, లక్ష్మిని మర్చిపోమని చెప్పేది మీరే, గుర్తు చేసేది కూడా మీరే. కొన్ని బంధాలు మర్చిపోతేనే మంచిదని గోవర్ధన్ గారి కుటుంబంతో సంబంధాలు తెంచేసుకున్నప్పుడు లక్ష్మి మీద మాత్రం ఈ బంధం ప్రేమ కొనసాగించడం ఏంటో. ఝాన్సీ, గోవర్ధన్ వేరు, లక్ష్మి వేరు. గోవర్ధన్ అంకుల్ కూతురే కదా అత్తయ్య గారు లక్ష్మి, వాళ్ళు వీరు వేరేలా అవుతారు? సీమంతం జరిపించాల్సి వస్తే వాళ్ళు జరిపిస్తారు, మీరు జరిపించడం ఏంటి? ఝాన్సీ, లక్ష్మి గోవర్ధన్ అంకుల్ కూతురే కావచ్చు, కానీ పెళ్లి తర్వాత తన ఇంటి పేరు మారింది. లక్ష్మిని చూసుకోవడానికి అత్తయ్యగారు ఎప్పుడైనా వెళ్లొచ్చు. తల్లి కాబోతున్న లక్ష్మికి సంబంధించి ఎలాంటి శుభకార్యమైనా జరిపించొచ్చు. అడ్డుకునే అధికారం ఆయనకు లేదు. వదినా, లక్ష్మిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వెళ్లే మన కుటుంబాన్ని ఆపే అధికారం ఎవ్వరికీ లేదు. జ్యోతి, ఇవన్నీ జరుగుతుంటే అసలు నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా, లేకపోతే ఉన్నట్టు నటిస్తున్నావా? నేనే నటించట్లేదు వదినా. ఝాన్సీ, లక్ష్మి పేరు మేం ప్రస్తావిస్తుంటే వాడు సంతోషిస్తున్నాడే కాని ఇంకే ఆలోచన వాడి మనసులోకి రావట్లేదు. కానీ ఇప్పుడు నువ్వు కల్పిస్తున్నావు. మర్చిపోయిన ప్రేమను గుర్తు చేస్తూ రెచ్చగొట్టేలా నువ్వు మాట్లాడుతున్నావు. నేను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నానా? అవును, నువ్వే మాట్లాడుతున్నావు. ఝాన్సీ, మనకి సంబంధం లేని విషయాల్లో కల్పించుకుని ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాటలు పడుతున్నావు? రే ఈశ్వర్, ఇక్కడ ఝాన్సీని కావాలని ఎవరూ అనట్లేదురా. మనసును సంతోషపెట్టే మాటేదో, గుచ్చుకునే మాటేదో తెలియకుండా మాట్లాడడం తప్పని ఝాన్సీకి చెప్తున్నానే కాని ఇక్కడెవరూ తనని దండించడం లేదు. అన్నయ్య, వదిన్నే కాదు, అమ్మ ఎవరిని బాధ పెట్టదు. కోపంలో ఒక మాట అన్నా అందులో ప్రేమ ఉంటుంది కానీ ద్వేషం ఎప్పుడూ ఉండదు. రేపు జరిపించబోయే లక్ష్మీ సీమంతం గురించే ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్నాం. నేను కాదు అని చెప్పట్లేదు, తప్పు అని చెప్పట్లేదు. లక్ష్మీ సంజయ్లు మన ఇంటికి వచ్చారని తెలిస్తేనే ఆ గోవర్ధన్ అంకుల్
ఆ రోజు అంత పెద్ద గొడవ చేశారు. అలాంటిది ఇప్పుడు లక్ష్మి సీమంతం జరిపిస్తే ఊరుకుంటారా? ఊరుకుంటారా, మళ్ళీ గొడవ చేస్తారా అనేది నువ్వు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో నువ్వు ముందుగా ఊహించి ఎందుకు హెచ్చరించాలి? మన గురించి మనం ఆలోచించడం మొదలుపెట్టాక మన చుట్టుపక్కల తప్పు జరుగుతున్నా ఒప్పు జరుగుతున్నా అది మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మైండ్ ఇట్. రే ఈశ్వర్, నువ్విలా పరాయి వాళ్ళ మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకురా. రే అన్నయ్య, ఏంట్రా ఇది? రే జ్యోతి, నేనెవరిని బాధ పెట్టట్లేదు. ఈ ఇంట్లో నన్ను ఝాన్సీని ఎవరూ బాధ పెట్టకుండా ఉంటే అంతే చాలు. హలో ఝాన్సీ, నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? లక్ష్మి తల్లి కాబోతుంది కదా. లక్ష్మి తల్లి కాబోతున్నందుకు లక్ష్మి తల్లి ఎంత సంతోషిస్తుందో గాని అంతకంటే తులసి ఇక్కడ సంతోషిస్తుంది. ఎంతైనా మేనత్త కదా ఝాన్సీ, ఆ ప్రేమ ఆనందం ఉంటాయి. సంబరపడిని. ఆ సంబరాలతో పాటు ఇంకో సంబరానికి ఆ తులసి ప్లాన్ చేసింది. అదే సర్ప్రైజింగ్ థింగ్. నాకు తెలియని ఆ విషయం ఏమై ఉంటుంది? అదేంటంటే రేపు స్వయంగా తులసి కుటుంబ సమేతంగా వచ్చి లక్ష్మి సీమంతం తన చేతుల మీదుగా జరిపించాలనుకుంటుంది. ఏంటి? నా ఇంట్లో జరగబోతున్న శుభకార్యం నాకే తెలియకుండా జరుగుతుందా? ఇది సర్ప్రైజింగ్ కాదు ఝాన్సీ, షాకింగ్ గా ఉంది. ఈ తులసి గారు కావాలనే షాక్ ఇవ్వాలని ప్రిపేర్ అయినట్టున్నారు. తులసి నీ జన్మశత్రువు అంటావు. తులసి కుటుంబాన్ని ముక్కలు చేసి తనని ఒంటరి చేసి నరక యాతన అనుభవించేలా చేస్తాను అంటావు. మరి తనని అంచనా వేయడంలో ఏం చేస్తుందో తెలుసుకోవడంలో ఇంత వెనుకబడిపోయావేంటి నందిని? ఝాన్సీ, లక్ష్మి సీమంతం జరిపించాల్సొస్తే లక్ష్మి పుట్టింటి వాళ్ళు నాతో వచ్చి మాట్లాడాలి. నేను సరే అని చెప్పాలి, అప్పుడు చేయాలి. అంతేకాని ఈ తులసి ఎవరో ఆశపడ్డానికి, నా పర్మిషన్ కూడా అడగకుండా జరిపించటానికి. అలా జరిపించాలని చూస్తే ఆ తులసికి చాలా పెద్ద అవమానమే జరుగుతుంది. వెరీ గుడ్ నందిని. ఆ తులసి మీద నీకున్న కోపం ఎక్కడ చల్లబడిపోయిందేమో అనుకున్నాను. ఇంకా రగిలిపోతూనే ఉన్నావని నాకు అర్థమైంది. ఈ మధ్య తన కన్నీళ్లు చూసి చాలా కాలమైంది. నువ్వన్నట్టు తనకి చాలా పెద్ద అవమానం జరగాలి. మనశ్శాంతి లేకుండా చేయాలి. అలాగే ఝాన్సీ, తన ప్లాన్లో తననుండనివ్వు, నా ప్లాన్లో నేనుంటాను. అలాగే నందిని. తులసి, నువ్వేం చేయబోతున్నావో నందినికి ముందే చెప్పి చాలా మంచి పని చేశా. లక్ష్మి సీమంతం నీకు పెద్ద అవమానంగా మిగిలిపోతుంది. పాపం ఎలా తట్టుకుంటావో ఏంటో. నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా నా ఇంటికొచ్చి సీమంతం జరిపిస్తారా? రా, నిన్నెలా అవమానించాలో నాకు బాగా తెలుసు. అసలు ఈ విషయం గోవర్ధన్ అంకుల్కి తెలిసిందా? చెప్తాను.
రామానందిని కూర్చో. నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు. ఇదంతా సీరియస్ విషయం కాదు అంకుల్. అలా అని సింపుల్ గా వదిలేసే విషయం కూడా కాదు. విషయం ఏంటో చెప్పమ్మా. రక్త సంబంధం తెంచుకుని ఆ తులసి మీ చెల్లే కాదని దూరం పెట్టేశారు. కానీ ఆ తులసిని మీరు ఎంత దూరం పెడితే మీకు అంత దగ్గర అవ్వాలని చూస్తుంది. ఏంటమ్మా నువ్వనేది? అవునంకుల్, ఆ తులసి మేనత్తగా మా ఇంటికొచ్చి లక్ష్మీ సీమంతం జరిపించబోతుంది. నా కూతురు శ్రీమంతం అది జరిపించడం ఏంటమ్మా? అవునంకుల్, ఝాన్సీయే కాల్ చేసి చెప్పింది. అత్తగా ప్రేమగా చూసుకుంటూ ఒక అమ్మగా ఇప్పుడు సీమంతం కూడా జరిపించబోతుందంటే ఇంకా లక్ష్మీ దృష్టిలో మీకంటే ఆ తులసియే ఎక్కువైపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ కంటే మేనత్త ప్రేమే గొప్పది అని చెప్పాలనుకుంటుందో లేదంటే దీని వెనక ఏదైనా ప్లాన్ ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు జ్యోతిరాదిత్య లక్ష్మి వెంట పడుతూ నన్ను చాలా చికాకు పెట్టాడు. ఇప్పుడు లక్ష్మికి దగ్గరవుతూ ఆ తులసిని చికాకు పెట్టిస్తుంది. తను మీ శత్రువు, తన నీడ కూడా మీ మీద పడకూడదు, తను ఎదురు పడితేనే మహాపాపమని మీరనుకుంటారు. కానీ తను కావాలని మీకు ఎదురొస్తూనే ఉంది. ఆ తులసి మీద మీకు చాలా కోపం ఉందని మీరు బయటికి చెప్తారు. కానీ ఆ తులసి బయటికి చెప్పకుండా మీకు ఇంకా చాలా అన్యాయం చేయాలని చూస్తుంది. జీవితాంతం మీరు కుమిలిపోయేలా చేయాలని చూస్తుంది. నువ్వంటున్నది కూడా నిజమే. ఆ తులసి ఏదో ప్లాన్లో ఉంది. అయినా సీమంతం లాంటి శుభకార్యం మనం జరిపించాలి. అలాంటిది మన ప్రమేయం లేకుండా తన జరిపించడం ఏంటి? తేల్చేయాలి. ఆ తులసి సంగతి తేల్చేయాలి. ఇప్పుడే వెళ్తాను. అంకుల్ అంకుల్ ఆగండి. నన్నెందుకు ఆపుతున్నావమ్మా? ఇలాంటి విషయాల్లో ఆ తులసిని క్షమించకూడదు. ఈ సీమంతం జరగనివ్వకూడదు. అంకుల్, తులసి చేతుల మీద లక్ష్మి సీమంతం జరగటం నాకు మాత్రం ఇష్టమా? ఇష్టం లేదు అంకుల్. మీరిప్పుడు తులసి ఇంటికి వెళ్ళి తనకి వార్నింగ్ ఇస్తే ఆలోచనలో పడి ఆగిపోతుంది. అలా చేస్తే తులసికి అంత అవమానం ఏముంటుంది? రేపు ఆ తులసి అది కూడా కుటుంబ సమేతంగా వస్తుందంట. చీర సారే హంగు ఆర్భాటలతో వస్తుంది. అలా వచ్చాక సీమంతం కార్యక్రమం మొదలు పెడుతున్నప్పుడు నువ్వెవరు అని మీరు నిలదీసి ఆపారనుకోండి, అప్పుడు తనకది చాలా పెద్ద అవమానంగా అనిపిస్తుంది. అవును నందిని, నువ్వన్నది నిజమే. ఆ తులసిని అవమానించాలంటే తను మీ ఇంటికి వచ్చాక చెయ్యాలి. అలాగే చేస్తాను అంకుల్. తులసి, ఎవరితో చెబితే నీకు ప్రమాదమో అవమానమో వాళ్ళకే ఈ విషయం చెప్పాను. రేపు నీ వాళ్ళ ముందు లక్ష్మి ముందు నీకు చాలా పెద్ద అవమానమే జరుగుతుంది. లక్ష్మి, ఈ పాలు తాగమ్మా. మీకెందుకు అత్తయ్య శ్రమ? ఇందులో శ్రమేముందమ్మా? కోడలువైనా కూతురువైనా మాకు నువ్వొక్కదానివే కదా. నీ గురించి మేం పట్టించుకోపోతే ఎలా? ఇది నువ్వన్నట్టు శ్రమ కాదు. వారసుడినో వారసురాలనో ఇవ్వబోతున్నావు. ఇది నీ మీద మాకున్న శ్రద్ధ అనుకో. తాగు లక్ష్మి. కాసేపు ఆగి తాగుతానులే అత్తయ్య. అలాగే. లక్ష్మి, ఏంటత్తయ్య? నువ్వు ఎందుకు అదోలా ఉన్నావు? దేని గురించో కంగారు పడుతున్నట్టు అనిపిస్తుంది. అదేం లేదత్తయ్య. మనసులో బాధైనా సంతోషమైనా
ముందు తెలిసేది కళ్ళల్లోనే. నీ కళ్ళసలు ప్రశాంతంగా లేవు. నీ మొహంలో అసలు కళ్ళే లేదు. నేను సంతోషంగానే ఉన్నానత్తయ్య. అది చెప్పకనే తెలుస్తుంది లక్ష్మి. నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. ఆహా, అలాంటిదేం లేదత్తయ్య. నేను అలా ఎందుకు కనిపిస్తున్నానో నాకు ఏం అర్థం కావడం లేదు. లక్ష్మి, ఆడపిల్లకి పెళ్ళయిన తర్వాత ఎంత కళ వస్తుందో తల్లి కాబోతున్న శుభవార్త చెప్పినప్పుడు కూడా అంతకు 10 కళ వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తన్మయత్వం కనిపిస్తుంది. కానీ నీలో అదేం కనిపించట్లేదు. ఏదో వెలితి కనిపిస్తుంది. నీకేమైంది లక్ష్మి? అత్తయ్య, అవును లక్ష్మి, నా మనసుకు అలానే అనిపిస్తుంది. సంజయ్కి నీకు మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అదేం లేదత్తయ్య. మరి కొంప తీసి అప్పుడే మనకి పిల్లలెందుకు అనుకుంటున్నారా ఏంటి? అలా ఏం అనుకోవట్లేదు. మరి నువ్వు ఎందుకు అదోలా బెంగతో కనిపిస్తున్నావు? అత్తయ్య, చెప్పు లక్ష్మి. భగవంతుడా, నేను తల్లి కాబోతున్నానన్న విషయం అంతా నాటకం. సంజయ్ నాతో ఇలా అబద్ధం చెప్పించాడని అత్తయ్యకి చెప్పేయాలా? చెబితే సంజయ్ ఊరుకోడు. ఎలా మేనేజ్ చేయాలి? మాట్లాడు లక్ష్మి. పిన్ని, ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అలా కంగారు పెట్టేస్తున్నావేంటి? సంజయ్కి లక్ష్మికి అప్పుడెప్పుడు మనస్పర్ధాలుండేవి. ఇద్దరి మధ్య దూరం ఉండేది. తల్లి కాబోతుందన్న శుభవార్త చెప్పాక ఇంకా వాళ్ళ మధ్య ఏముంటాయి? లక్ష్మి సంజయ్ చాలా అన్యోన్యంగా ఉన్నారు. అన్నట్టు లక్ష్మికి గుడ్ న్యూస్ కూడా. వీళ్ళ మేనత్త తులసి రేపు మన ఇంటికొచ్చి తన సీమంతం జరిపించబోతుంది. వదినా, ఏంటి నువ్వనేది? అవును లక్ష్మి, నీకీ విషయం తెలీదా? తులసిని కాల్ చేసి చెప్పలేదా? లేదు వదినా. మనతో కూడా చెప్పలేదు కదా నందిని. లక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసిందనుకుంటా పిన్ని. లక్ష్మి థ్రిల్ ఫీల్ అవ్వాలని కోరుకుంటుందనుకుంటా. అందుకే ముందుగా చెప్పలేదు. మేనత్త అనే హక్కుతో, ప్రేమతో లక్ష్మి సీమంతం జరిపించబోతుంది. మంచి విషయమే కదా లక్ష్మి? నీకు హ్యాపీయే కదా? తులసి ఇంటికి కోడలుగా వెళ్ళాలని ఎంతో ఆశపడ్డావు, ప్రయత్నాలు చేశావు. కానీ నీ ఫేట్ నిన్ను నా తమ్ముడికి భార్యగా ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ నీ అదృష్టం ఏంటో తెలుసా? తులసి చేతుల మీద సీమంతం జరగబోతుంది. కుటుంబ సమేతంగా రాబోతుందంట. మనం కూడా తనకు తగిన మర్యాదలు చేసి పంపాలి. నందిని, తులసి ఎంత మేనత్ అయితే మాత్రం మనతో మాట మాత్రం కూడా చెప్పకుండా పళ్ళు పూలు పట్టుకొచ్చేస్తుందా? దానికి మనం ఎలా ఒప్పుకుంటాం? పిన్ని, అలా అని మనం లక్ష్మి సంతోషాన్ని కాదంటామా? తులసిని రానివ్వు పిన్ని. లక్ష్మి, నువ్వు జ్యూస్ తాగు. తాగమ్మా. నేను వెళ్ళి మీ మావయ్య గారికి పాలిచ్చేస్తాను. అందరితో పాటు అత్తయ్య కూడా నేను నిజంగా తల్లిని కాబోతున్నానని నమ్ముతుంది. అందుకే సీమంతం జరిపించడానికి రాబోతుంది. మీతో కూడా నేను నిజం చెప్పకుండా మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించత్తయ్య. అమ్మా, జ్యోతి, రారా. ఏంటి జ్యోతి? నా ఫ్రెండ్ కాశ్మీర్ నుంచి వస్తుంటే లక్ష్మి కోసం స్పెషల్ కుంకుమ పువ్వు తెప్పించానమ్మా. జ్యోతి, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇంకెప్పుడు నేను లక్ష్మిని డిస్టర్బ్ చేయనమ్మా. లక్ష్మి నువ్వు పూర్తిగా మర్చిపోయినట్టే కదా? లక్ష్మితో కలిసి బతకాలని నేను కోరుకోవడం లేదమ్మా. నేను తల్లిని కాబోతున్నానని ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించాను. కానీ తులసి అత్తయ్యను కూడా అలా నమ్మించడం చాలా తప్పు. అత్తయ్యకు వెంటనే కాల్ చేసి నిజం చెప్పేస్తాను. రేపటి సీమంతం ఆపేస్తాను.